మరి విశ్వాసిగా బ్రతకాలంటే ఎలా పాస్టర్ గారు? మరి భక్తి ఎలా చేస్తే, ఎలా పడితే అలా చేస్తే భక్తి సరిపోద్దా? నీ భక్తిలో దమ్ము కావాలి, నేను అంటాను, బలము కావాలి నీ భక్తిలో. ఎలాగ పడితే అలా ఆరాధిస్తే కాలదు, ఎలాగ పడితే అలా బైబిల్ చదివితే కుదరదు, ఎలాగ పడితే అలా ప్రార్థన చేసామంటే ఉదయం ఒక 15 నిమిషాలు, సాయంత్రం ఒక 15 నిమిషాలు, రాత్రి 10 నిమిషాలు చేసామంటే సరిపోదు. నీ భక్తిలో ధైర్యం ఏది? మనకు ధైర్యం ఎక్కడ ఉంది? అసూయ తప్ప. అసూయ. ఎక్కడికి వెళ్ళాడు? ఎవరు? మా ఆయన ఎక్కడికి వెళ్ళాడు? ఏం చేస్తున్నాడు? మా భార్య ఇంటికాడ ఉంది, ఏం చేస్తుంది? ఎవరితో మాట్లాడుతుంది? ఏం వండుతుంది? ఈ ఆశ, ఈ ఆలోచన. రక్త మాంసాలు ఎన్నో చెప్తున్నాను. ఎందుకు చెప్తున్నానంటే అండి, రక్త మాంసాలతో పనిచేసేవాడికి దేవుని బలం తెలియదండి. దేవుని బలం తెలియదు. ఎంతసేపు ఏమొస్తుంది సార్? రక్తం గురించి ఆలోచిస్తుంది. రక్తం ఏంటి? కోరికను పుట్టిస్తుంది. ఎస్ సార్ నో? రక్తం కోరికను పుట్టిస్తుంది. తెలుసా మీకు? రక్తం ఏం చేస్తుంది సార్? ఇది చేయాలి. చూడండి, యవనస్తుల్ని వాళ్ళు చాలా వేగంగా వెళ్తున్నారు అనుకోండి, ఏమంటారు? ఎవరి వయసు అండి? అవునా? అంటే చిన్నపిల్లలు, యవనస్తుల యొక్క రక్తం ఎలా ఉంటుంది? పరిగెట్టాలి, సాధించాలి, సంపాదించాలి. ఇదే కదా రక్తం. ఏం చేస్తుంది సార్? ఆ వేగంగా ఆ వయసును బట్టి ఆ రక్తము ఈ కోరిక, ఈ ఆశ, ఈ స్థలానికి వెళ్ళాలి, ఈ కోరికలకు ఇది సంపాదించాలి. ఇది రక్తం పనిచేసే విధానం. కానీ విశ్వాస జీవితం తెలుసా? ఈ విశ్వాసానికి ఆధారం ఎవరు? ఈ విశ్వాసానికి నిరీక్షణ ఎవరు? విశ్వాసం యొక్క ఆ యొక్క చివరి యొక్క స్థితి ఏమిటి? అది ఎరిగి ఉంటాడు విశ్వాసి. ఈ గుణాల్లో బ్రతికేవాడు. నేను అంటాను, జాగ్రత్తగా ఒక్క నిమిషాల్లో నేను ముగించిపోతావునా. అయితే మరి ఈ భక్తి విశ్వాసం జీవితంలో వింటారా? ఈ విశ్వాస జీవితంలో మరి ఇష్టమైన భక్తి ఎలా చేస్తాం పాస్టర్ గారు? మందిరానికి వస్తున్నాం, వాక్యం పెద్ద బైబిల్ ఉంది, లేకపోతే మంచి వాక్యం చెప్తుంటే, నా భార్య చెప్తుంటే, భర్త చెప్తుంటే మొత్తాన్ని వాక్యం వింటున్నాం, రాసుకుంటున్నాం. మరి ఎలా పడితే అలా జరిగితే సరిపోతుందా? సరే, ఇప్పుడు ఒక వాక్య భాగం మీకు తెలియజేస్తాను. మరి పూర్తి అవ్వకపోవచ్చు, అయినా దేవుని చిత్తం అయితే కొన్ని మీకు అర్థమయ్యేలా కొన్ని విషయాలు నేను చెప్పి ముగిస్తాను. ఇప్పుడు సమూయేలు గ్రంథంకి వద్దాం. 2వ సమూయేలు గ్రంథం. దేవుడు ఆశీర్వదించడానికి ఒక విలువైన కారణం, విశ్వాసికి ఉండవలసిన లక్షణం ఏంటో చూద్దాం. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటే ఇక్కడ జరిగే సన్నివేశం ఏంటంటే, దేవుని యొక్క మందసములోకి దిగి వచ్చేవాడు. పాత నిబంధన గ్రంథంలో అనగా దావీదు అంటే ఇశ్రాయేలు ప్రజల దినాలలో దేవుడు ప్రత్యక్షంగా కనపడేవాడు కాదు. ఒక రూపంతో కానీ, ఒక సిలువగా కానీ దేవుడు కనపడిన దినాలవి. మరి ఎలా కనపడేవారండి అప్పుడు ఆ దినాల్లో? అప్పుడు మోషేకి ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి ఒక ప్రత్యక్ష గుడారాన్ని కట్టారు. జాగ్రత్తగా, ఒక ప్రత్యక్ష గుడారాన్ని పెట్టి ఆ గుడారంలో, ఇదే గుడారం అనుకుందాం, ఈ గుడారంలో ఒక